రాజకీయాల్లో వ్యూహం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ బీఆర్ఎస్ ఆ విషయంలో పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది. తెర వెనుక అధినేత కేసీఆర్ అన్ని తానై వ్యూహాలు రచిస్తుంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి సీనియర్లు రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ నుంచి మీడియా వేదికల వరకు తూర్పారబడుతున్నారు. అంతేకాదండోయ్, పార్టీలో కేవలం సీనియర్లే కాదు, మేధావులు, యువ నాయకులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేపీ వివేకానంద్, బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి మేధావులంతా రంగంలోకి దిగారు. ఇక్కడ బీఆర్ఎస్ అమలు చేస్తున్న పనుల విభజన అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించడం అద్భుతమనే చెప్పాలి. ఒకరు నేరుగా వ్యవసాయంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుంటే, మరొకరు ఐటీ, ఫార్మా రంగాల తిరోగమనంపై విరుచుకుపడుతున్నారు. ఇంకొకరు విద్యుత్ కోతలు, సాగునీటి సంక్షోభంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో కాంగ్రెస్ మంత్రులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇలా తలా ఒక అంశాన్ని బాధ్యతగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 100% ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు గులాబీ నేతలు. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా నేరుగా ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది క్షేత్రస్థాయి పోరాటాల గురించి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రతి పరిణామాన్ని గులాబీ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి రంగాలపై నిరంతరం పోరాటం చేస్తోంది బీఆర్ఎస్. రైతులకు అందాల్సిన రైతు భరోసా బకాయిలు, సాగునీటి కొరత, ఎండిపోతున్న పంటలపై బీఆర్ఎస్ నేతలు నేరుగా పొలాల్లోకి వెళ్లి మరీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అటు కరెంటు కోతలు లేవని చెబుతున్న ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విద్యుత్ కోతలను ఆధారాలతో సహా చూపిస్తున్నారు. రైతు ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడేది లేదని, రైతులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటామని చెబుతోంది. మరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి? మహాలక్ష్మి పథకం ఏమైంది? నిరుద్యోగ భృతి ఏది? 2 లక్షల రుణమాఫీ ఏ ప్రాతిపదికన జరుగుతోంది? రైతు భరోసాకు అతీగతి లేదు. ఇలా ప్రతి ఒక్క అంశంపై యువతను, మహిళలను, రైతులను ఏకం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు అద్భుతమని చెప్పాలి. గతంలో తాము సాధించిన ప్రగతిని గుర్తు చేస్తూ ఇప్పుడు ఐటీ, ఫార్మా రంగాలు ఎలా తిరోగమనం పట్టాయో వైట్ పేపర్లు విడుదల చేసే స్థాయికి వెళ్లారు గులాబీ నేతలు. తెలంగాణలో రోజురోజుకు ఈ రాజకీయ యుద్ధం మరింత వేడెక్కుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఆల్రౌండ్ అటాక్ తో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడిందన్నది మాత్రం అక్షరాల సత్యం. అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ సవాల్ విసురుతుంటే కాంగ్రెస్ లీడర్లు మాత్రం తోకముడుస్తున్నారని జూపల్లి ఘటనతో తేలిపోయింది. మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు మైకులు పట్టుకుని దొంగ హామీలు ఇచ్చారు. నాడు ఏం చెప్పారు, నేడు ఏం చేస్తున్నారు అంటూ తెలంగాణ ప్రజలు నిలదీసి అడుగుతున్నారు.